ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ జీవితంలో నా జీవితంలో చేసిన మేలులకు ఆయనకే ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. దేవా, నీకే కృతజ్ఞతలు, స్తుతి, మహిమ, స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ధ్యానాంశం ఏమిటంటే కల్వరిలో క్రీస్తు బలి, ప్రేమార్పణ, త్యాగబలి. యోహాను 6:38. నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కానీ నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ప్రతి సంవత్సరము ఎన్నో శుక్రవారాలు కాలక్రమేణా దొర్లిపోతున్నాయి. కానీ శుభ శుక్రవారానికి, పవిత్ర శుక్రవారానికి, గుడ్ ఫ్రైడేకి ఒక పవిత్రమైన అర్థం ఉన్నది. ఈనాడు క్రీస్తు ప్రభు యూదా మతాధికారులచే అన్యాయంగా తీర్పు విధించబడి సిలువలో మరణించి సర్వ మానవాళికి రక్షణ ప్రసాదించిన గొప్ప రోజు. ఈ పవిత్ర శుక్రవారము దినమున మనమందరం యేసుక్రీస్తు శిలువ మరణం గురించి 2 ముఖ్య విషయాలను ధ్యానించుదాం. క్రీస్తు శిలువ మరణం ప్రధానంగా మనకి ఏమి నేర్పుతుంది అని లోతుగా ధ్యానించుదాం. శిలువ మరణం ప్రధానంగా మనకు నేర్పించేది ప్రేమ. ఈ ప్రేమ అమూల్యమైనది, అపారమైనది, కలకాలం ఉండిపోయేది. మరీ ముఖ్యంగా అందరూ ఆశించేది దేవుని ప్రేమ. అందుకే పరిశుద్ధ గ్రంథమును ఒక్క మాటలో వివరించాలంటే ప్రేమ, 2 మాటల్లో దైవ ప్రేమ, అదే 3 మాటల్లో దైవ మానవ ప్రేమ. ఎందరో క్రైస్తవులు ఈ శిలువ అంతరార్థమైన దైవ ప్రేమను తెలుసుకొని సంతృప్తిగా జీవిస్తున్నారు. కానీ కొంతమంది దేవుడు నాకు ఏమీ చేయలేదు, మా కుటుంబ జీవితంలో ఆటుపోటులు, కష్టాలు, బాధలు, అవరోధాలు, అవమానాలు, మా కుటుంబ జీవితంలో ఆటుపోటులు, కష్టాలు, బాధలు, అవరోధాలు, అవమానాలు, అపోహాలు వచ్చినప్పుడు నాకు సహాయం చేయలేదు. నేను, మా కుటుంబం మాత్రం ప్రతిరోజు గుడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుకుంటాం. మేము మా జీవితంలో ఎంత భక్తిగా ఉన్నా దేవుడు మా కుటుంబాన్ని ప్రేమించుటలేదు అని చెప్తుంటాం. నీవు కష్టాల్లో ఉన్న దేవుడు ప్రేమిస్తూనే ఉంటారు. దేవుని ప్రేమ నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. నీవు పుట్టిన దగ్గర నుంచి చివరికి చనిపోయే వరకు ఎల్లప్పుడూ దేవుని ప్రేమ నీ మీద ఉంటుంది. కనుకనే శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించి తిని ఇప్పుడును మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును అని ఇర్మియా గ్రంథం ప్రవచించింది. మనకు తన అనంత ప్రేమను వెల్లడిస్తున్నారు. రెండవదిగా క్రీస్తు శిలువ మరణం మనకు నేర్పించేది ప్రభువునకు సాక్షులుగా జీవించటం. నేను పరలోకం నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే గాని నా ఇష్టానుసారం చేయుటకు కాదు. అంటే పిత తన కొసగిన కార్యాన్ని నెరవేర్చడానికి యేసు ఎన్ని బాధలు వచ్చినా ఏ మాత్రము వెనుదీయలేదు. పాపంలో పడిపోయిన మానవుని లేపటానికి చేయుచున్న కార్యములో ఆయన ఆనాటి మతాధికారులకు భయపడలేదు, కష్టాలకు జంకలేదు. పిత తనకు అప్పగించిన పనిని పరిపూర్తి చేయటానికి చివరికి తన ప్రాణాన్ని అర్పించటానికి సిద్ధమయ్యాడు. క్రీస్తు చేసిన రక్షణ పోరాటంలో భాగస్థులమైన మనం క్రైస్తవ జీవితంలో ఎదుర్కొంటున్న సైతాను శోధలకు, వేధింపులకు విరుద్ధంగా పోరాడాలి.
క్రీస్తు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లు మనం క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చాలి. క్రీస్తు శ్రమలు, మరణం మనకు రక్షణ తెచ్చినట్లు సంఘములో శాంతి, సోదరభావం, ప్రేమ, నీతి, న్యాయం స్థాపించటం క్రైస్తవులుగా మనందరి కర్తవ్యం. చివరగా మన కొరకు ప్రాణత్యాగం చేసి తన రక్తాన్ని, శరీరాన్ని అర్పించిన క్రీస్తు ప్రభువునకు మనం ఈ నవయుగ ప్రపంచంలో ఎంతవరకు సాక్షులుగా జీవిస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనం క్రీస్తుకి సాక్షులుగా జీవించకపోతే క్రీస్తు శిలువ మరణం మానవాళికి ప్రేమ బలిగా మారదు. ఈ సందర్భంలో మనమందరం ప్రభు తండ్రి చిత్తానికి విధేయించి శిలువపై మరణంతో పోరాడి గెలిచినట్లు మనం కూడా ఈ లోకపు ఆకర్షణలు, మోసాలు, కోరికలకు వ్యతిరేకంగా పోరాటం చేసి విజయము సాధించి క్రీస్తుకు నిజమైన సాక్షులుగా జీవించటమే మన బాధ్యత. అప్పుడే క్రీస్తు కల్వరి బలికి నిజమైన అర్థం, పరమార్థం ఉంటుంది. దేవుడు మనకు నేర్పిస్తున్నది ఒకటే, ఈ లోకపు ఆకర్షణలకు, మోసాలకు, కోరికలకు వ్యతిరేకంగా పోరాటం చేసి విజయం సాధించి క్రీస్తుకు నిజమైన సాక్షులుగా జీవించి దేవుడితో పాటు మనము పరలోకంలో ఆయన బిడ్డలుగా జీవించుటే. ప్రభు మన కొరకు గాయపరచబడారు. గాయపరచడం అంటే ఆయన యొక్క శరీరం దున్నబడింది. ఘోరమైన దెబ్బల చేత శరీరం దున్నబడి ఆ గాయముల చేత మన స్వస్థత పొంది మన పాపాలు తన శిలువ మీద మోసుకొని తన ప్రాణాన్ని మన పాపాలకి బలిగా అర్పించి దేవుడు, మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడయ్యాడు. మన రక్షణకు దేవునికి స్తుతులు చెల్లించుకుందాం.